ఫ్రెండ్స్, తన తల్లి బ్రతికి ఉందని తెలుసుకున్న చాణక్యుడు ఆమెను చూడ్డానికి మగధ దేశానికి వచ్చాడు. కానీ తన తల్లి ఇంట్లో కనిపించపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి తన బాబాయ్ అయిన కాత్యాయనుడి దగ్గరికి వెళ్ళాడు. చాణక్యుడు కాత్యాయుణ్ణి తన తల్లి బతికే ఉందన్న విషయం తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు అతను, నీ తల్లి బ్రతికే ఉందన్న విషయం నాకు నీ తండ్రి చనిపోయిన 4 నెలలకు తెలిసిందే. అప్పుడు నీ తల్లి దగ్గరికి వెళ్ళి మీరు బ్రతికే ఉన్నారన్న విషయం చాణక్యుడితో చెబుతానని అన్నాను. కానీ దానికి అని ఒప్పుకోలేదు. చాణక్యుడు అక్కడే ప్రశాంతంగా చదువుకోమని, నేను బ్రతికే ఉన్నానని విషయం తనకు తెలిస్తే ఇక్కడికి వచ్చేస్తాడని అంది. అందుకే నీకు ఈ విషయం చెప్పలేదని కాత్యాయుడు చాణక్యుడితో చెబుతాడు. అప్పుడు చాణక్యుడు, అమ్మ ఎక్కడ ఉంది బాబాయ్ అని నేను కలవాలని అంటాడు. దానికి కాత్యాయనుడు, నన్ను క్షమించు చాణక్య అని తల్లి 6 నెలల క్రితం అనారోగ్యంతో మరణించిందని చెబుతాడు. అది విని చాణక్యుడు చాలా బాధపడతాడు. అప్పుడు చాణక్యుడు కాత్యాయనుడితో, ప్రధానమంత్రి సత్ర కూడా చనిపోయాడా అని అడిగాడు. అప్పుడు కాత్యాయనుడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయని, ప్రధానమంత్రిని బంధించిన తర్వాత రాక్షసుడు ఆ పదవిని పొందాడని చెప్పాడు. అంతేకాకుండా గణానందుడికి మద్యం అలాగే మగువలను మరింత ఎక్కువగా అలవాటు చేసి రాక్షసుడు ఈ రాజ్యం అంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడని చెబుతాడు. అందుకే సత్ర ఇప్పటికీ ఆ కారాగారంలోని శిక్షను అనుభవిస్తున్నాడని చెబుతాడు. ఆ తర్వాత చాణక్యుడు సత్ర కూతురైన సుహాసిని ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు కాత్యాయనుడు చాణక్యుడితో, ఆమె జీవితం ఇప్పుడు నరకం కంటే దారుణంగా తయారైందని, ఆమెను రాక్షసుడు ఎప్పుడూ చంపేసేవాడని, కానీ ఆమె బ్రతికి ఉండాలంటే తనకు లంచం కావాలని అడిగాడు. అదేమిటో కాదు, ఆమె శరీరం అలా తన తండ్రిని బ్రతికించుకోవడం కోసం సువాసిని అతడిని ఒక వేషగా మారిందని చెబుతాడు. అది విని చాణక్యుడు గుండె పగిలిపోయింది. అప్పుడు చాణక్యుడు కాత్యాయనుడితో, నా తండ్రిని చంపేశారు, నా తల్లిని నా నుంచి దూరం చేశారు, అలాగే సుహాసినిని ఒక వేశ్యగా మార్చేశారు. ఈ రాజ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఈ రాజ్యంలో ఉండే ప్రజలకు ధర్మ అధర్మాలు తెలియడం లేదా అని, ఎంతకాలం ఇలా అధర్మం చేసి రాజుల రాజ్యంలో జీవిస్తారని బాధపడతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.